హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మినప సున్నుండల్ని డైలీ ఒకటి తినడం వలన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఎంతో మందికి ఫేవరెట్ కూడా ఈ మినప సున్నుండలు అనేవి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఈ మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు మినువులు లేదా మినపప్పును తీసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ మినువులంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఒక 20 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద లేదా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మాడిపోతాయి, మనకి సున్నుండలు అనేవి చేతొచ్చేస్తాయి. సో ఖచ్చితంగా లో ఆర్ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 20 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ మినువులు మనకి ఎప్పుడైతే లైట్ గోల్డెన్ కలర్ వస్తాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సున్నుండల్ని మనము మినపగుళ్ళతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మినువులు ఒక 20 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా మనం ఈ మినువుల్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3/4 కప్పు పంచదారని అలాగే 2-3 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు మినువులకి నేను 3/4 కప్పు పంచదారని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు బెల్లం కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే 1 కప్పు మినువులకి 2 కప్పులు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి అలాగే షుగర్ పౌడర్ ఉంది కదా, వాటి రెండింటిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. దీన్ని అంతటినీ కూడా ఈ విధంగా మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్స్ నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కరిగే వరకు కూడా ఈ విధంగా కొంచెం హీట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకున్న నెయ్యిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా అందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేతిని మొత్తాన్ని కూడా ఒకేసారి ఈ మినపిండిలోకి అయితే వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి సున్నుండలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. నెయ్యి అనేది కనుక ఎక్కువైపోతే మనకి సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అలాగే ఎంతో టేస్టీ అయిన నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి ఈ నేతి సున్నుండలు అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఈ సున్నుండల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.